లోకంలో ఉండేవాళ్ళు చాలామంది పండితులు ఉంటారు లోకంలో. అప్పుడు శంకరులు ఈ మాట అంటారు ఏమిటంటే, లోకంలో చాలామంది పండితులు ఓ 2 శ్లోకాలు రాయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికి ఇలా రాయాలా, అలా రాయాలా, ముందేం రాయాలి, వెనకేం రాయాలి, ఏం పదం వేయాలి, ఏ పదం వేస్తే ఏం అర్థం వస్తుంది అని, అందులోనూ అంతా వేసిన తర్వాత ఒక మంచి అర్థం రావాలి. ఒక మంచి అర్థాన్నిచ్చే ఒక 2 శ్లోకాలు రాయండి అనంటే పెద్ద పెద్ద పండితులే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఇన్ని లక్షల శ్లోకాలని ఎంతో అలవోకగా రచించారు. కాబట్టి మీ యొక్క జ్ఞానశక్తి అటువంటి మీ ముందు నేను చాలా చిన్నవాడిని అని శంకరులు కూడా విశేషంగా తమ యొక్క వినయాన్ని ప్రకటిస్తారు. వేదవ్యాస మహర్షి శంకరులను విశేషంగా ప్రశంసించి ఆ సందర్భాన్ని మనం శంకర దిగ్విజయంలో చూడగలుగుతాం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ క్షేత్రానికి, బాసర క్షేత్రానికి, శృంగేరి క్షేత్రానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం, శంకరాచార్యుల వారికి వేదవ్యాస మహర్షికి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం, వ్యాస మహర్షి ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి సాన్నిధ్యంతో విరాజమానమైనటువంటి ఈ బాసర క్షేత్రానికి, శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి శారదామ్మవారు విరాజమానమై శారదాపీఠం ఉన్నటువంటి శృంగేరి క్షేత్రానికి కూడా ఇటువంటి ఒక విశేషమైనటువంటి సంబంధం అనేది వెనకటి నుంచి అనాది కాలంగా, ప్రాచీన కాలం నుంచి ఇటువంటి సంబంధం అనేది 2 క్షేత్రాలకి ఉన్నది. ఇక్కడికి మా పరమ గురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, మా గురువరేణ్యులు ఇక్కడికి అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేశారు. తమ యొక్క అమృత హస్తములతో అమ్మవారిని ఆరాధించారు. విశేషంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ ఉత్సవాదులన్నీ కూడా, ఏవైతే ధార్మికమైనటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ విశేషమైనటువంటి మార్గదర్శనాన్ని మా గురువరేణ్యులు పరమ గురువులు చేసి ఉన్నారు.